హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెమ్ ఫిజిక్స్ ఛానల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్ వన్ షాట్ కంప్లీట్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇది రివిజన్ వీడియో. ఫస్ట్ నేను చెప్తున్నా, ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ చాప్టర్ ఆల్రెడీ ఒకసారి చదివి ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ అండ్ 12th క్లాస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఈ చాప్టర్ అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చదివారు. అండ్ ఫస్ట్ ఇయర్లో మీరు మీ కాలేజ్లో ఈ చాప్టర్ కంప్లీట్ అయితే అప్పుడు చదవండి. కొన్ని చాప్టర్స్ కొన్ని కాలేజెస్లో చెప్తారు, కొన్ని కాలేజెస్లో చెప్పరు ఫస్ట్ ఈ చాప్టర్. అండ్ మీకు ఈ చాప్టర్ ఆల్రెడీ ఒకసారి చదువుంటే మాత్రం ఇది క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని 10th టాపిక్స్ కూడా వస్తాయి, వీటిని మనం డిస్కస్ చేద్దాం. మనం కంప్లీట్ చాప్టర్ డిస్కస్ చేస్తాం. అండ్ మనం ఈ చాప్టర్ నుంచి మ్యాక్సిమం న్యూమరికల్స్ క్వశ్చన్స్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది, 99.99%. అండ్ ఆ 1% థియరీ క్వశ్చన్స్, అవి ఎట్లా వస్తాయో నేను చెప్తా. ఆ థియరీ క్వశ్చన్స్ కూడా మనం ప్రాబ్లమ్స్తో పాటు అన్నీ కవర్ అయిపోతున్నాం ఈ వన్ షాట్లో. అండ్ రెడీగా ఉండండి. అండ్ మనం ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ వెళ్ళిపోయాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇందులో నుంచి మనకు న్యూమరికల్ క్వశ్చన్ వస్తుంది. ఆ న్యూమరికల్ క్వశ్చన్స్కి మనం యూజ్ చేసే ఫార్ములా C=F లాంబ్డా. సి అంటే మన అందరికి తెలుసు, స్పీడ్ ఆఫ్ లైట్. ఈ ఫార్ములా మ్యాక్సిమం అందరికి వచ్చే ఉంటుంది ఇప్పటివరకు. అండ్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు అందరికి తెలుసు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడైనా సరే ఫుల్ స్టూడెంట్స్కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూనిట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. అండ్ యూనిట్స్ ఒక్కసారి మనం యూనిట్స్ కూడా చూసుకుందాం. 1 ఫెర్మి అంటే, ఎఫ్ఎం అంటే ఫెర్మి, 10⁻⁻15 మీటర్స్. చాలా ఇంపార్టెంట్, ఇది ఫిజిక్స్లో కూడా వస్తుంది. అండ్ 1 పికోమీటర్ అంటే 10⁻⁻12 మీటర్స్. 1 ఆమ్స్ట్రాంగ్ ఈక్వల్స్ టు 10⁻⁻10 మీటర్స్. అండ్ 1 నానోమీటర్ ఈక్వల్స్ టు 10⁻⁻9 మీటర్స్. అండ్ 1 మైక్రో మీటర్ ఈక్వల్స్ టు 10⁻⁻6 మీటర్స్. ఓకే, అండ్ ఈ టాపిక్ మనం ఇక్కడ వరకు యూనిట్స్ ఇవి మనం డిస్కస్ చేసినాం. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇది ఫార్ములా బేస్డ్, సో దీని మీద వస్తే మనం ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడు థియరీ క్వశ్చన్, ఇందులో నుంచి ఒక థియరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ క్వశ్చన్ ఎట్లా ఉంది, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, తర్వాత మనం టాపిక్ నేర్చుకుందాం. ఇట్లా వస్తుంది, విచ్ హ్యాస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఈ క్వశ్చన్ని మనం చేయాలంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తెలిసి ఉండాలి. సో ఆ స్పెక్ట్రమ్ ఫస్ట్ మనం నేర్చుకుందాం. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఏంటంటే కాస్మిక్ రేస్, ఫస్ట్ గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ రేస్, విజిబుల్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్. ఈ టైప్స్ ఆఫ్ రేస్ అండ్ వేవ్స్, ఇదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అండ్ ఇది మనం ఎట్లా అరేంజ్ చేసినామంటే దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్లో మనం అరేంజ్ చేసినాం. సో మనకు తెలిసింది ఏంటంటే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు కాస్మిక్ రేస్కి అన్నిటికన్నా తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, బట్ ఫ్రీక్వెన్సీ అన్నిటికన్నా కాస్మిక్ రేస్కే ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది, బట్ ఫ్రీక్వెన్సీ అన్నిటికన్నా రేడియో వేవ్స్కి తక్కువ ఉంటుంది. అండ్ మన విజిబుల్లో అబ్జర్వ్ చేసినట్టయితే స్పెషల్గా అందులో మళ్ళీ విబ్జిఆర్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. మనకు తెలుసు రెయిన్బో విబ్జిఆర్ అంటే, అందులో కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. వి నుంచి ఆర్ అంటే వాయిలెట్, ఇండిగో, బ్లూ అట్లా వెళ్తున్న కొద్దీ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. రెడ్కి అన్నిటికన్నా ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఓకే, అంతే, అందులో ఏం లేవు, చిన్న కాన్సెప్ట్ ఇది. అండ్ మన సార్ మరి మాకు ఇవన్నీ గుర్తుండయి, కాస్మిక్ రేస్, గామా రేస్, ఈ ఆర్డర్ గుర్తుండదు అని అనుకున్న వాళ్ళకి ఒక ట్రిక్. క్లాసికల్ గాడి XUV ఇన్ మై రేంజ్ అంటే, క్లాసికల్ అంటే కాస్మిక్ రేస్, గాడి అంటే గామా రేస్, ఎక్స్ అంటే ఎక్స్ రేస్, యు అంటే యూవీ రేస్, వి అంటే విజిబుల్, అండ్ ఇన్ అంటే ఇన్ఫ్రారెడ్, మైలో ఏముంది కాబట్టి మైక్రోవేవ్స్, ఆ రేంజ్ అంటే రేడియో వేవ్స్. సో ఇట్లా ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు సింపుల్గా. చూడండి, విచ్ హ్యాస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ రేస్, ఫస్ట్ ఎక్స్ రేస్ ఎక్కడ ఉందో చూడండి ఇందులో. సెకండ్ ఎక్స్ రేస్ ఉంది. అండ్ ఎల్లో ఇది కలర్. అండ్ ఇన్ఫ్రారెడ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అండ్ రేడియో వేవ్ లాస్ట్ ఉంటుంది, అన్నిటికన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ దానికి. సో ఇవన్నిట్లో మనం చూసుకున్నట్టయితే విబ్జిఆర్ అనేది విజిబుల్ వస్తుంది, ఎల్లో కాబట్టి అది విజిబుల్ కింద వస్తుంది, ఎల్లో కలర్. సో మనం విజిబుల్, ఇన్ఫ్రారెడ్, రేడియో వేవ్ ఇవన్నిటికన్నా మనం చూసుకున్నట్టయితే ఎక్స్రేకి వేవ్ లెంత్ తక్కువ అంటే గామా రేస్కి వేవ్ లెంత్ తక్కువ అంటే ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా ఎక్కువ.
సో ఈ క్వశ్చన్ని ఇలా ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ మనం వెళ్ళిపోయి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి మీకు కొంచెం తెలిసి ఉంటుంది. ఎనర్జీ ప్యాకెట్ స్టోర్ అయితే అంతా మీరు థియరీలో చదివేస్తుంటారు ఆల్రెడీ. అండ్ మనం డైరెక్ట్ ఫామ్లోకి వెళ్ళిపోదాం. ఇది ఎట్లా వస్తుంది న్యూమరికల్ అంటే E=H మ్యూ అంటే C/λ. సార్ μ=C/λ మళ్ళీ కొత్త ఫార్ములా అంటే కాదు, మనం చెప్తా ఎట్లా వచ్చిందో. అండ్ ఇక్కడ C=F λ ఉందా, ఆ ఎఫ్ని అట్లనే ఉంచి ల్యాండాని కిందకి పంపిస్తే F=C/λ. ఎఫ్ అంటే మ్యూ C/λ. సో అట్లా వచ్చింది. ఇప్పుడు H అంటే C/λ. సో Hc/λ అని కూడా చెప్తొచ్చు. అది ఒక్క క్వాంటమ్కి. సో మనకి ఎన్ని క్వాంటమ్స్ ఉంటాయి, n క్వాంటమ్స్ ఉంటే మాత్రం E=Nhcλ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. మనకి హెచ్సి ఉంది. హెచ్సి ఉన్నప్పుడు మనకి క్యాల్కులేషన్ పెద్ద అవుతుంది. సో మనం దాన్ని క్యాల్కులేషన్ తక్కువ చేయడానికి మనం ఒక చిన్న ట్రిక్డ్ ఫార్ములా, అంటే ట్రిక్తో కూడిన ఫార్ములా నేర్చుకుంటాం. E=n × 12,400/λ. లాంబ్డా ఎప్పుడు ఆమ్స్ట్రాంగ్స్లో ఉండాలి. నానోమీటర్స్లో పెట్టిన ప్రాబ్లం ఏం లేదు, 1240 ఉండాలి పైన, అంతే. అది మెన్షన్ చేయలేదు, సో మీరు వింటే రాసుకోండి. E=n × 12,400/λ. లాంబ్డా ఆమ్స్ట్రాంగ్స్లో ఉంటే, ఒక లాంబ్డా నానోమీటర్స్లో ఇస్తే పైన 1240 ఉండాలి. ఓకే, ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి. ఎనర్జీ ఎప్పుడు మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్లో యూనిట్ ఉంటుంది. అండ్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ వచ్చేసి మన అందరూ తెలుసు 1.6 × 10⁻19 జౌల్స్. ఇప్పుడు క్వశ్చన్ చూసుకుందాం. ఫైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ whose wavelength is 310 nanometers. సో ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఫోటాన్ అంటే ఒకటే ఫోటాన్ ఉంది కాబట్టి 1, n ప్లేస్లో 1 ఉంటుంది. అండ్ 12,400/3100 ఎందుకు ఇప్పుడు 310 నానోమీటర్స్ ఉంది. సో మీరు 1240 తీసుకుంటే 310 నానోమీటర్స్. నేను 12,400 వాడుతున్నాను కాబట్టి నానోమీటర్స్ నేను ఆమ్స్ట్రాంగ్స్లో కన్వర్ట్ చేస్తున్నా. 310 నానోమీటర్స్ అంటే 3,100 ఆమ్స్ట్రాంగ్స్. కన్వర్ట్ చేసుకోండి మీరు, పైన యూనిట్స్ కూడా చెప్పినా మీకు. సో దాని ప్రకారం కన్వర్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్తే 12,400/3100 డైరెక్ట్ 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే మనందరూ తెలుసు 1 ఎలక్ట్రాన్ వోల్ట్ 1.6 × 10⁻19 జౌల్స్. సో 4 కాబట్టి 4 × 1.6 × 10⁻19 జౌల్స్. సో మనం ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఇట్లా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అండ్ అటామిక్ స్ట్రక్చర్ నాకు తెలిసి వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఈజీ టాపిక్. సో మీరు కాన్సన్ట్రేట్ చదివితే 10th నుంచి చదివినవి ఉంటాయి మ్యాక్సిమం. సో మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయాం. అండ్ అన్ని క్వశ్చన్స్ చేయలేము కూడా, మనకి ఫాస్ట్ రివిజన్ కంప్లీట్ చేయాలి. సో మీకు ఈ అటామిక్ స్ట్రక్చర్ నోట్స్ అనేది నేను షార్ట్ నోట్స్ అనేది, ఇది నా షార్ట్ నోట్స్ నేను రాసుకుంది, మీకు PDF పెడతా. సో మీరు PDF నుంచి కూడా చదువుకోవచ్చు. ఇది మీకు మళ్ళీ రివైజ్ అయ్యడానికి యూజ్ అవుతుంది. అందులో దీనిలో అన్ని క్వశ్చన్స్ అప్పుడు మీరు సాల్వ్ చేయండి. అండ్ బోర్స్ థియరీ తెలియని వాళ్ళు నాకు తెలిసి ఉండరు. ఇప్పుడు మరి 10thలో చదువుతారు అండ్ 11thలో చదువుతారు. సో బోర్స్ థియరీ ఇప్పటికీ చాలామంది తెలిసి ఉంటుంది. ఒకటే ఎలక్ట్రాన్ సిస్టమ్, అంటే ఫర్ 1 ఎలక్ట్రాన్ సిస్టమ్ హైడ్రోజన్ He+. సో ఇవి 1 ఎలక్ట్రాన్ ఉన్నదానికి మాత్రం యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ మనం బోర్ యాంగులర్ మొమెంటం చూసుకున్నట్టయితే mvr=nh/2π అందరికి తెలిసి ఫార్ములా. సో రేడియస్ ఆఫ్ బోర్ ఆర్బిట్ వచ్చేసి r0 × n²/z. అండ్ r0 = a0 × n²/z. r0 అన్నా a0 అన్నా ఒకటే. అండ్ బోర్స్ రేడియస్ r0 a0 ప్లేస్లో మనం 0.53 కూడా పెట్టవచ్చు. 0.53 × n²/z. అది ఇవ్వకపోతే మనం 0.53 పెట్టుకోవచ్చు. అండ్ వెలాసిటీ వచ్చేసి 2.18 × 10⁻6 Z/n m/s. అండ్ ఈ Z/n n²/z కన్ఫ్యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది. అండ్ టోటల్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి -13.6 × Z²/n². సో ఈ 3 ఫార్ములాలు మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి పక్కా. అండ్ మనకు టైం పీరియడ్ మనందరూ తెలుసు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n³/z². అండ్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే, మనం ఏం చేయలేం. సో మన రివిజన్ క్లాస్ కాబట్టి ఇది నేను డెరివేషన్ చెప్పలేకపోతున్నా మీకు. అండ్ ఫ్రీక్వెన్సీ = 1/t. అండ్ అఫ్ కోర్స్ ఫ్రీక్వెన్సీ అనేది టైం పీరియడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి టైం పీరియడ్ని
ఉల్టా చేసేస్తే ఫ్రీక్వెన్సీ చేస్తుంది. సో ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు Z²/n³ అవుతుంది అంతే. అండ్ అయోనైజేషన్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి 13.6 ఇంటూ Z². ఇది అయోనైజేషన్ ఎనర్జీ ఫార్ములా. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంది? మనం ఒక ఎలక్ట్రాన్ని గ్రౌండ్ స్టేట్ నుంచి ఇన్ఫినిటీ స్టేట్కి పంపించడానికి యూజ్ అయ్యే ఎనర్జీనే అయోనైజేషన్ ఎనర్జీ అంటారు. అండ్ ఎగ్జైటేషన్ ఎనర్జీ అంటే మన గ్రౌండ్ స్టేట్ నుంచి ఒక ఎగ్జైటెడ్ స్టేట్కి పంపించడానికి యూజ్ చేసిన ఎనర్జీ. అండ్ 13.6 ఇంటూ Z² బ్రాకెట్లో 1 - 1/n² ఇంటూ 1 - 1/n². ఇది ఎగ్జైటేషన్ ఎనర్జీ ఫార్ములా. సో ఇవన్నిటి మీద మ్యాక్సిమం అయితే వీటి మీద ఫార్ములా రాదు, ప్రాబ్లం రాదు. ఎగ్జైటేషన్ ఎనర్జీ, బైండింగ్ ఎనర్జీ, అయోనైజేషన్ ఎనర్జీ చాలా లెస్ ఛాన్సెస్, వెరీ వెరీ లెస్ ఛాన్సెస్ క్వశ్చన్ రావడానికి. ఓకే, ఒకవేళ మనం ఎగ్జైటెడ్ స్టేట్ ఎట్లా సార్? ఇప్పుడు థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n వాల్యూ 4 అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫోర్త్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n వాల్యూ 5 అవుతుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎగ్జైటెడ్ స్టేట్ nth ఎగ్జైటెడ్ స్టేట్ ఉంటే n = n-1 అవుతుంది అంతే. ఇప్పుడు సపోజ్ నా దగ్గర గ్రౌండ్ స్టేట్ ఉంది, గ్రౌండ్ స్టేట్ అంటే n = 1. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n = 2. nth ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n+1, సారీ n-1 కాదు, n+1, n వాల్యూ n+1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రంలో మనకు అందరికి తెలిసింది లైమర్, బాల్మర్, ప్యాస్టన్, బ్రాకెట్ అండ్ పీఫండ్ ఈ సిరీస్ ఉంటాయి. అండ్ లైమన్ అనేది యూవీ రీజన్లో, బాల్మర్ అనేది విజిబుల్, అండ్ ప్యాస్టన్, బ్రాకెట్, పీఫండ్ అనేది ఇన్ఫ్రారెడ్ రీజన్లో ఉంటుంది. సో ఇవన్నీ మనకు అందరికీ చదువుకున్నవే. అండ్ ఒక ఫార్ములా ఉంటుంది, ఇంపార్టెంట్ ఫార్ములా, 1/λ = RH ఇంటూ Z² ఇంటూ 1/n1² - 1/n2². n1 అనేది లో గ్రౌండ్ స్టేట్, లేదా ఇప్పుడు n వాల్యూ సపోజ్ మనకు 2 ఇస్తాడు, n వాల్యూ 1 లేదా n వాల్యూ 2 ఇచ్చిండు అనుకోండి. ఇప్పుడు n1 ఏమవుతుందంటే తక్కువ ఉన్న వాల్యూ, n1 వాల్యూ 1, అట్లా తక్కువ ఉన్న వాల్యూ n1, ఎక్కువ ఉన్న వాల్యూ n2, రెండు స్టేట్లు ఇస్తాడు మనకి. అండ్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి 1.1 ఇంటూ 10⁻7 మీటర్ ఇన్వర్స్. ఇది RH వాల్యూ. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం మనం. అండ్ మళ్ళీ అవే వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అది మనం చూసుకున్నట్టయితే n2 - n1, దాని ఫార్ములా n2 - n1 ఇంటూ n2 - n1 + 1/2. సో ఇది మన ఫార్ములా, అది టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్కి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఇన్ పర్టికులర్ సిరీస్ అడుగుతుంది. సపోజ్ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ లైమర్ సిరీస్ అండి అనుకో, n2 - n. n అంటే అది ఏ సిరీస్. సపోజ్ లైమర్ అయితే n వాల్యూ 1 అవుతుంది, బాల్మర్ అయితే n వాల్యూ 2 అవుతుంది, అట్లా. అండ్ n1 అంటే లోవర్ ఎనర్జీ లెవెల్, ఇప్పుడే చెప్పుకున్నాము, తక్కువ నెంబర్ ఇవ్వాలి. n2 అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ మనం ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం మనం. క్యాల్కులేట్ లాంబ్డా ఫర్ సెకండ్ లైన్ ఆఫ్ బాల్మర్ సిరీస్ ఫర్ Hc+. n1 = సెకండ్ లైన్ కాబట్టి n1 = 2, n2 = 4 అవుతుంది. ఇక్కడ డయాగ్రామ్ చూసుకోండి, మీరు డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బాల్మర్ సిరీస్ అంటే n = 2, అక్కడ నుంచి సెకండ్ లైన్. సో బాల్మర్ సిరీస్ అంటే n = 2 అండ్ n = 4. సో మనం చూసుకున్నట్టయితే అక్కడ ఆ డయాగ్రామ్ చూస్తే మనకి అర్థమవుతుంది. n1 వాల్యూ 2, n2 వాల్యూ 4. 1/λ = RH ఇంటూ Z² ఇంటూ 1/n1² - 1/n2². Z అంటే అటామిక్ నెంబర్, హీలియం అటామిక్ నెంబర్ 2, సో 2 పెడతాం మనం. సో లాంబ్డా మనకు అక్కడ నుంచి 4/3 RH వస్తుంది. సో ఇది మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు పీడిఎఫ్లో పెడతా కాబట్టి చేయండి. అండ్ డి బ్రోగ్లీ హైపోథెసిస్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది, డి బ్రోగ్లీ హైపోథెసిస్. డి బ్రోగ్లీ హైపోథెసిస్లో మనకు వచ్చే క్వశ్చన్స్ లాంబ్డా = h/p. P అంటే మొమెంటమ్,
అండ్ డి బ్రోగ్లీ హైపోథిసిస్ అంటే మనకి లైట్ గుర్తొస్తుండొచ్చు. అండ్ లైట్కి ఎట్లా అయితే 2 నేచర్స్ ఉంటాయో డ్యూయల్ నేచర్, అట్లనే మెటీరియల్లో ఉన్న పార్టికల్స్కి కూడా డ్యూయల్ నేచర్ ఉంటుంది అని చెప్పాడు డి బ్రోగ్లీ. సో అదే డి బ్రోగ్లీ హైపోథిసిస్ అంటే. అండ్ హెచ్ పీ ప్లేస్లో మనం ఎంవి రాసుకోవచ్చు. చూసుకోండి, h/p = h/mv. పీ ప్లేస్లో ఎంవి పెట్టినాం అంతే. మొమెంటం అంటే ఎంవి. అండ్ నెక్స్ట్ ఎంవి ఉంది. ఎంవిని ఇలా కూడా రాసుకోవచ్చు, h/√2mke. అండ్ ఈక్వల్స్ టు దాన్ని కేఈ అంటే మనకు తెలుసు q/v. సో h/√2m q/v ఇలా కూడా రాసుకోవచ్చు. సింపుల్. అండ్ ఇది చాలా చాలా సింపుల్. అండ్ ఈ h/√2mke ఎలా వచ్చిందో నాకు తెలిసి మ్యాక్సిమం మెంబర్స్కి అర్థం కాలేదు. సో ఇది రివిజన్ క్లాస్ కాబట్టి మనం ఏం చేయలేం. సో మీరు ఒకసారి మళ్ళీ డి బ్రోగ్లీ హైపోథిసిస్ కాన్సెప్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈజీగా, నేను ఓన్లీ ఫార్ములా చెప్తా ఇక్కడ, ఇది రివిజన్ క్లాస్ కాబట్టి. సో మీరు ఒకసారి డి బ్రోగ్లీ హైపోథిసిస్ కాన్సెప్ట్ చూస్తే అందులో డెరివేషన్ ఉంటుంది, ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందని. సో మనకు ఒక రిలేషన్ గుర్తుంది, కైనెటిక్ ఎనర్జీ = p²/2m అని ఒక రిలేషన్ గుర్తుందా? సో ఆ రిలేషన్ నుంచి p²/2m ఉంది కాబట్టి 2m నచ్చేది పంపిస్తే p² = ke/2m. అవునా? ఎస్. అయితే p² ఇటు పంపిస్తే, ఇప్పుడు ఈక్వల్స్ టు నుంచి ఇటు పంపిస్తే √ అవుతుంది. సో p = √2mke. సో ఇలా వచ్చింది p వాల్యూ, అట్లా తీసుకురావచ్చు. సో ఈ సింపుల్ డెరివేషన్. m అంటే మాస్, v అంటే వెలాసిటీ, మాస్ ఎప్పుడు కేజీలో ఉండాలి. అండ్ ఇక్కడ qvలో v అంటే పొటెన్షియల్, వోల్ట్ పొటెన్షియల్. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు ఎనర్జీ జౌల్స్ మనకు తెలుసు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఫర్ ఎలక్ట్రాన్ వేవ్ లెంత్ అనేది 12.24 × 12.24/√μ √v. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఫుల్ క్వశ్చన్స్ వస్తుంది మన వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ఆమ్స్ట్రాంగ్స్లో ఉంటుంది ఇది. సో మనకు ఎంతకన్నా సింపుల్ ఫామ్లో గుర్తుపెట్టుకొని అయితే √150/v. సింపుల్, ఇది సింపుల్ ఫామ్. అండ్ 2πr = n λ. n అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్, ఆల్రెడీ మనం చదివిన ఫార్ములా. r అంటే మనం అనుకోవచ్చు r0 × n²/z లేదా 0.53 × n²/z, r ఫార్ములా. సో ఇలా ఫార్ములాస్ అన్నీ యూజ్ చేయాలి మనం. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్పిండంటే, ఎప్పుడైనా సరే డిస్ప్లేస్మెంట్ అండ్ మొమెంటమ్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒకటేసారి మనం కనుక్కోలేమని చెప్పిండు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో దానికి సంబంధించిన ఈక్వేషన్ చూడండి ఒకసారి. Δx × Δp > h/4π. అండ్ h/4π వాల్యూ మీకు ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ రావు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ నుంచి. 0.5 × 10⁻³ అండ్ Δx × Δv > h/4πm. ఇది ఇంపార్టెంట్ రిలేషన్, దీనిలో నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కొంచెం, ఈ ఫోర్ దాంట్లో ఇందులో నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ హై. మాస్ ఎప్పుడు కేజీలో ఉండాలి. అండ్ నెక్స్ట్ ΔE × Δt అండ్ ఇది > h/4π. అండ్ మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈక్వల్స్ టు పెట్టుకొని చేయాలి. ఇది Δx × Δλ > λ²/4π. లాంబ్డా అనేది వేవ్ లెంత్ ఎప్పుడు మీటర్స్లో ఉండాలి ఇందులో. అండ్ నెక్స్ట్ మనం ఈ నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం మనం డి బ్రోగ్లీ హైపోథిసిస్ మీద, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ మీద. Δx = 2Δp, దెన్ ఫైండ్ Δv. సో ఇది ఒక చిన్న ప్రాబ్లం. మనం చూసుకున్నట్టయితే Δx = 2m∆v. Δx × Δv = h/4πm. నేను చెప్పిన మీకు ఇది ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అని. సో అది మనం ముందే డిస్కస్ చేసినాం ఈ ఫార్ములా గురించి. అండ్ Δv ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే Δx ప్లేస్లో మనం 2m∆v పెట్టినాం. 2m∆v ఎట్లా వచ్చింది సార్ అంటే, Δp అనేది m∆v లాగా రాసుకోవచ్చు మనం. సో Δx ఇక్కడ మన క్వశ్చన్లు ఇచ్చిన రిలేషన్తో మనం 2m∆v అని రాసుకున్నాం. ఇంటూ Δv = h/4πm. సాల్వ్ చేస్తే మనకు Δv వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో మనకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే మన దగ్గర ఒక మెటల్ సర్ఫేస్ ఉంటుంది. ఆ మెటల్ మీద
మనం సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే అందులోని ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి, అంటే బయటకు వస్తాయి. సో మనం ఎంత ఎనర్జీ ఇవ్వాలి సార్? మనం ఎంత ఎనర్జీ ఇవ్వాలి అంటే ఆ మెటల్కి ఒక వర్క్ ఫంక్షన్ ఉంటుంది. ఆ వర్క్ ఫంక్షన్ కన్నా ఎక్కువ ఎనర్జీ మనం ఇచ్చినప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది బయటకు వస్తుంది. సో మనం ఒకవేళ గ్రూప్లో ఫస్ట్ గ్రూప్లో చూసుకున్నట్టయితే డౌన్ ద గ్రూప్ ఇక్కడ చూడండి, డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అయింది, బట్ సీజియంకి ఎక్కువ ఉంటుంది రుబీడియం కన్నా. ఎస్, ఇలా డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది, అంతే, డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫార్ములాలు అన్నీ తెలుసు ఆల్రెడీ. ఈ ఎనర్జీ అంటే వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే హెచ్మ్యూ, కైనెటిక్ ఎనర్జీ అంటే హెచ్మ్యూ నాట్, ఫైవ్ అంటే హెచ్మ్యూ నాట్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే హెచ్మ్యూ మైనస్ హెచ్మ్యూ నాట్. అండ్ ఇక్కడ అన్నీ డిరైవ్ చేసుకోవచ్చు మీరు. ఈ చాలా సింపుల్ టాపిక్. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవి ఉంటాయి మ్యాక్సిమం. అండ్ రివిజన్ వీడియో మనం ఫాస్ట్గా చేయాలి. రివిజన్ అయిపోయి ఉంటుంది ఇప్పటికే నాకు తెలిసి, ఇవన్నీ ఆల్రెడీ మీకు చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎస్, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. గ్రాఫ్స్ అనేది ఫుల్ ఇంపార్టెంట్. కైనెటిక్ మనకి ఒక 2 పాయింట్స్ తెలుసు. కైనెటిక్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అండ్ ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు గ్రాఫ్ y ఈక్వల్స్ టు mx ఫాలో అవుతుంది. కానీ ఇంటర్సెప్ట్ hμ నాట్ ఉంటుంది, ఇక్కడ స్లోప్ h అవుతుంది, y ఈక్వల్స్ టు mx కాబట్టి m ప్లేస్లో h ఉంటుంది అక్కడ. అండ్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవ్వదు. సపోజ్ మీరు ఇంటెన్సిటీ అంటే ఏంటంటే, ఇంటెన్సిటీ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇంటెన్సిటీ ఉన్న లైట్ వేసారు, మీకు ఒక 5 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యాయి. ఇంకా దానికన్నా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న లైట్ వేస్తే మీకు 10 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఇంటెన్సిటీ ఎలక్ట్రాన్స్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఎంత ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వేస్తే అంత ఎక్కువ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి, అంతే. కానీ కైనెటిక్ ఎనర్జీతోని ఇంటెన్సిటీకి ఏం సంబంధం లేదు. సో కాబట్టి గ్రాఫ్ అట్లా ఉంది చూడండి, కాంటాక్ట్ లేదు, మొత్తం స్టేట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫోటో కరెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ కూడా ఎటువంటి సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ ఫోటో కరెంట్ ఇంటెన్సిటీకి స్ట్రేట్ లైన్ వస్తుంది. సో y ఈక్వల్స్ టు m, అది స్ట్రేట్ లైన్ గ్రాఫ్ ఫాలో అవుతుంది. అండ్ ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆఫ్ మెటల్స్ విచ్ విల్ షో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వెన్ లైట్ ఆఫ్ 310 nanometers ఫాల్స్ ఆన్ మెటల్స్ ఇచ్చిండు, దాని వర్క్ ఫంక్షన్స్ కూడా ఇచ్చిండు. ఫస్ట్ మనం ఎనర్జీ కనుక్కుందాం. మనం ఇచ్చిన ఎనర్జీ ఎంతో కనుక్కోవాలి కదా. ఎనర్జీ ఫార్ములా ఏంది, నేను అప్పుడు చెప్పిన 12,400 λ in ఆమ్స్ట్రాంగ్స్ అని. సో నేను నానోమీటర్స్ని ఆమ్స్ట్రాంగ్స్లో మార్చుకుంటున్నా. 3,100 12,400 3,100. సో మనం అంతా చేస్తే 4 electron volts వచ్చింది. ఇప్పుడు మనం 4 electron volts ఎనర్జీ ఇస్తున్నాం. వర్క్ ఫంక్షన్ దీనికన్నా తక్కువ ఉంటేనే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. ఇప్పుడు మన ఎనర్జీ కన్నా వర్క్ ఫంక్షన్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ కావు. సో మనం 4 కన్నా తక్కువ ఉన్నాయి చూసి ఆ ఎలిమెంట్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చేస్తాయని చెప్పొచ్చు. సో లీథియం చూడండి తక్కువ ఉంది, అండ్ నైట్రోజన్ తక్కువ ఉంది, అండ్ పొటాషియం తక్కువ ఉంది, మెగ్నీషియం కూడా తక్కువ ఉంది. సో ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ క్వాంటా నంబర్స్, ఇది మీరు చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు. సో మనం క్వాంటా నంబర్స్ టాపిక్ ఇది ఆల్రెడీ చూసుకోండి, ఇది రివైజ్ అవుతుంది, ఇది పీడిఎఫ్లో పెడతా. అండ్ ఇది ఈరోజు క్లాస్. అండ్ అటామిక్ స్ట్రక్చర్ మీకు కంప్లీట్గా రివైజ్ అయింది అనుకుంటున్నా. అండ్ ఈ నోట్స్ మళ్ళీ ఒకసారి చదవండి. అండ్ ఇది నోట్స్ చదివితే మళ్ళీ మీకు ఒకసారి రివైజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో చాప్టర్తో ముందుకు వస్తాం. మనం ఇలానే 25 minutes 30 minutesలో ఒక్కో చాప్టర్ కంప్లీట్ చేద్దాం. మీకు రివైజ్ అయినట్టు ఉంటుంది అండ్ చాప్టర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.